భూకంపాల ముప్పు ఉన్న దేశాల జాబితాలో భారతదేశం కూడా ఒకటి. భూ ప్రకంపనలు సంభవించే ప్రాంతాలను గుర్తించి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. భారతదేశంలో కొన్ని ప్రాంతాలు అధిక తీవ్రతతో భూకంపాలు వచ్చే అవకాశం ఉన్న ప్రాంతాలుగా ఇప్పటికే గుర్తించబడ్డాయి. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ ప్రాంతాలు అత్యంత ప్రమాదకరమైన భూకంప జోన్లలోకి వస్తాయి. ఇక్కడ 9 తీవ్రతతో కూడిన భూ ప్రకంపనలు సంభవించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ ప్రాంతాలలో భూకంప ప్రభావాన్ని తగ్గించేందుకు ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం భారతదేశంలో కొన్ని భూకంప జోన్లు ఉన్నాయి. వీటిని త్వరలోనే మార్చనున్నారు. ప్రస్తుతం 5 జోన్లుండగా వాటి సంఖ్య 6కు పెరగనుంది. ఇక ప్రమాదకర 6వ జోన్లో ఎగువ హిమాలయాలు, శివాలిక్ శ్రేణులు ఉన్నాయట. వీటితో పాటు గుజరాత్ రాష్ట్రంలోని కచ్ ప్రాంతం, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలు, కొంకన్ ఈ జోన్లో ఉన్నాయి. హిమాలయాలలోని జమ్మూ కాశ్మీర్, హిమాలయ ప్రదేశ్, నేపాల్తో సరిహద్దులను పంచుకుంటున్న ఉత్తరప్రదేశ్, బీహార్లోని పలు ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాలు, అండమాన్ దీవులు అదే జోన్లో ఉన్నాయి. భూగర్భంలో ఫలకాల కదలికలకు సంబంధించిన యాక్సలరేషన్ ఈ ప్రాంతాలలో 5 గ్రావిటీగా ఉంటుంది. ఈ ప్రాంతాలలో భూగర్భంలో ఫాల్ట్స్ కారణంగా భూకంప తీవ్రత ఎక్కువగా ఉంటుందని, అంతర్ ఫలకాల ప్రాంతం కావడంతో నష్టం తీవ్రంగా ఉంటుందని సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వివరించారు. పాత జోన్ 5లో భూగర్భ ఫలకాల యాక్సలరేషన్ 0.36Gగా ఉండేది. కొత్త జోన్ 5లో ఈ వేగం 3.333Gగా ఉన్నట్లు సమాచారం. దిగువ హిమాలయ ప్రాంతాలలోని గంగా మైదానాలు కొంతవరకు 5వ జోన్లోకి వస్తాయి. ఇక్కడ కూడా రివర్స్, స్ట్రేట్ స్లీప్ ఫాల్ట్స్ ఉన్న వాటి యాక్సలరేషన్ తక్కువగా ఉంటుంది. రాజస్థాన్, పంజాబ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్, గుజరాత్ రాష్ట్రాలలోని కొన్ని ప్రాంతాలు ఈ జోన్లో ఉంటాయి. 0.233 గ్రావిటీ ఉండే ప్రాంతాలను జోన్ 4లో చేర్చారు. ఇక్కడ భూకంపాలు వచ్చినా తీవ్రత తక్కువగా ఉంటుంది. ఈ జాబితాలో న్యూఢిల్లీ, ఎన్సీఆర్, ఢిల్లీ, పాట్నా, కోల్కతా నగరాలు ఉన్నాయి. జోన్ 3లో లక్నో, పాట్నాలోని కొన్ని ప్రాంతాలు, రాంచీ, భువనేశ్వర్, ఢామన్, ముంబై, ఏపీలోని అమరావతి, చెన్నై, పుదుచ్చేరి ఉన్నాయి. ఈ ప్రాంతాలలో భూకంపాల తీవ్రత తక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్లోని కోస్తాంధ్ర ప్రాంతాలు, తెలంగాణలోని భద్రాచలం, తమిళనాడులోని థేని, కేరళలోని శబరిమల, పెరియార్ అడవులు కూడా ఈ జోన్లోనే ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఒక్క భద్రాచలం మినహా మిగతా ప్రాంతాలన్నీ గత జోన్లలో మాదిరిగానే జోన్ 2లో ఉన్నాయి. ఇక్కడ భూగర్భంలో ఫలకాల కదలిక 0.075 గ్రావిటీతో ఉంటుంది. ఇక ఈ కారణంగా పెద్దగా ఆస్తి, ప్రాణ నష్టం ఉండవని శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ, ఉత్తరాంధ్ర, కర్ణాటకలోని 99% ప్రాంతాలు, కేరళలోని గురువాయూర్ ఈ జోన్లోనే ఉన్నాయి. అందువల్ల భవిష్యత్తులో ఎదురయ్యే ప్రమాదాలను నివారించేందుకు ప్రభుత్వాలు, ప్రజలు ముందు జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం.